Good evening, a warm welcome to all of you. The time has finally come. They should be entering the hall in next few seconds. Thank you. Stay there. Yeah, can two people... Minister for IT, Electronics, Communication, Industries and Commerce. He is a law graduate from Delhi University and also is an MA in Political Science from Central University. Sridhar garu, meeku naaku vachina connection endante, we both are from Delhi University. Yes, I met you in ATA. Good evening, a warm welcome to all of you. The time has finally come. They should be entering the hall in next few seconds. Thank you. Stay there. Yeah, can two people... Minister for IT, Electronics, Communication, Industries and Commerce. He is a law graduate from Delhi University and also is an MA in Political Science from Central University. Sridhar garu, meeku naaku vachina connection endante, we both are from Delhi University. Yes, I met you in ATA. నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. అక్కడనే స్కిల్స్ యూనివర్సిటీ మొదలు పెట్టినాం. అక్కడనే ఏఐ క్యాంపస్ ను మొదలు పెడుతున్నాం. అక్కడనే హెల్త్ టూరిజం హబ్ మొదలు పెడుతున్నాం. స్పోర్ట్స్ టూరిజం హబ్ మొదలు పెడుతున్నాం. అక్కడనే ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెడుతున్నాం. అక్కడనే ఫార్మా మొదలు పెడుతున్నాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఒక సింగిల్ రూఫ్ కి 4th సిటీలో తీసుకొస్తున్నాం. అది ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే ఫ్యూచర్ సిటీగా ఈ రోజు మేము తీర్చిదిద్దబోతున్నాము. ఆ ఫ్యూచర్ సిటీలో మీరు భాగస్వాములు గాండి. మన భవిష్యత్ తరాలకు ఒక ఫ్యూచర్ని అందించే సిటీలో మీరు భాగస్వాములై మీరు అందులో మీ పెట్టుబడులు పెట్టి మీకున్న జ్ఞానాన్ని మీకున్న ఆర్థిక శక్తిని ఇంధనంగా మార్చి ఆ నగరాన్ని అత్యంత తక్కువ సమయంలోనే ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. డబ్బులతోనే రాజకీయాలు జరుగుతాయి, లేకపోతే వారసత్వ రాజకీయాలతోనే పదవులు వస్తాయి, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. రాజకీయాలు అనేది అన్ని రకాల మెలవింపులతో ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఏమైనా కావచ్చు, అన్ని బ్యాక్గ్రౌండ్లు ఉన్నా ఏం కాకుండా పోవచ్చు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు ఎవరికి ఒక శ్రీధర్ బాబు గారికే మేనేజ్మెంట్ కోటా ఉంది, కానీ మాకెవరికి మేనేజ్మెంట్ కోటా. ఎందుకంటే వారి ఫాదర్ ఒక గొప్ప నాయకుడు, ప్రజా జీవితంలో అమరులైండు, స్పీకర్గా రాజకీయాలకు అతీతంగా హుందాగా శ్రీపాదరావు గారు వ్యవహరించారు. వారు తెచ్చిన మంచి పేరు, వారిచ్చిన వారసత్వం, వారికి రాజకీయాలలో డైరెక్ట్ వైల్డ్ కార్డుతో వారికి ఎంట్రీ కావడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి వారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అయినా, మదన్ అయినా, నేనైనా మేము ఎవరం కూడా వారసత్వ రాజకీయాల నుంచి రాలేదు. కాకపోతే ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి, ప్రజలలో మమేకం అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసి ఈరోజు మేము శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చినాం. పొలిటికల్ సిస్టమ్ని కూడా డిక్టేట్ చేయగలిగిన స్థాయికి మన వాళ్ళు రాణించిండ్రంటే మీరందరూ ఏకాగ్రతతో కష్టపడి ఇవాళ ఇంత రాణించిండ్రు. ఇవాళ ఉదయం అనుకుంటే సాయంత్రానికి 100 మంది ఇక్కడ మీరందరూ వచ్చి మమ్మల్ని స్వాగతం పలికే స్థాయికి ఈ ప్రాంతంలో రాణించిండ్రు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పాను. కొంతమంది ఫ్రెండ్స్ మేము భూములు కొనుక్కున్నాం, చూపిస్తాం రండి అని. ల్యాండ్ లార్డ్
ల్యాండ్ ఉంటే డెఫినెట్గా లార్డ్ అయిపోతాడు. గ్రామాలలో కూడా భూములు ఉన్న వాళ్ళే రాజకీయాలలో రాణించారు. అమెరికాలో ఎప్పుడైతే మన వాళ్ళు భూములు కొనడం మొదలుపెట్టిండ్రో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నుండి వేదిక మీద నుంచి చెప్పాను, ఎప్పుడైతే మీరు భూములు కొనడం మొదలుపెట్టిండ్రో, భూమి ఎప్పుడైతే వస్తుందో ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన వస్తుంది. తప్పకుండా అమెరికన్ పాలిటిక్స్లో విత్ ఇన్ నో టైం ఈ దేశం యొక్క రాజకీయాలను శాసించగలిగే స్థాయికి మన వాళ్ళు వస్తారు. సంతోషం. కానీ మీ మీద గురుతరమైన బాధ్యత ఉంది. ప్రభుత్వం వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడులు మీ అందరికీ కూడా పిలుపునివ్వడానికి, మీరందరూ వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావటం, న్యూయార్క్లో చాలా మంది కూడా ముందుకు వచ్చి మన ప్రాంతవాసులకు సంబంధించిన ఉపాధి విషయంలో ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీ కాగ్నిజెంట్ అని మీరే చూశారు, మరొక 50,000 మందికి ఉపాధి కల్పించాలని వారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వారు ఎంఓయూ కూడా చేయటం, ఇంకో 2-3 ప్రధానమైన సంస్థలు ముందుకొచ్చి పెట్టుబడులు మేము పెడతామని ముందుకొచ్చిన తరుణం. నిన్న వరల్డ్ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులతో కూడా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేకపోయినాము, ఇవి ఈ విధంగా చేద్దాం మా లక్ష్యం అని